జీడి మామిడి పండ్ల పులుసు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జీడి మామిడి పండ్ల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, చింతపండు 1 కప్పు, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 1/2 టేబుల్ స్పూన్, జీడి మామిడి పండు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు. జీడి మామిడి పండ్ల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే జీడి మామిడి పండ్ల పులుసు, ఈ పేరు ఏదో కొత్తగా ఉందేంటి అనుకుంటున్నారా? కొత్తది ఏం లేదండి. మనము చాలా సందర్భాల్లో ప్రతిరోజు మన వంటల్లో వేసేదే జీడిపప్పు. ఎంత రుచికరంగా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు. అయితే ఇది మనకు జీడిపండు. ఇదంతా మనకి పండు ఈ తయారైన తర్వాత దీని వెనకాల ఇది ఏదైతే ఉందో ఇది బాగా ఎండబెట్టి దాన్ని కాల్చి కట్ చేసిన తర్వాత లోపల వచ్చేదే మనకు జీడిపప్పు. జీడిపప్పు అంటే చాలా మందికి తెలియదు ఎలా వస్తుంది ఏంటి అని. ఇలా జీడి పండ్ల రూపంలో ఉంటుంది. దాంట్లోంచి మనకు వచ్చేదే జీడిపప్పు కదండి. చాలా కొత్తగా ఉంది కదా. చాలా అంటే కొంతమంది కొత్తగా ఉంటుంది, కొంతమందికి చాలా తెలిసిన విషయం ఇది. అయితే ఇటువంటి జీడి పండ్లతో అంటే దీంతో ఈ జీడి పండ్లతో మనం పులుసు తయారు చేస్తున్నాం. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది? మాకు ఎక్కడా దొరకదే. బయట ఎక్కడ మార్కెట్లో అంటే మామూలుగా రోడ్ల మీద అయితే మనకు దొరకదు, కానీ మంచి మంచి సూపర్ మార్కెట్స్లో అది మనకు దొరుకుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే కొంచెం మనకి ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఇటువంటివి దొరికితే తెప్పించుకునే అవకాశం ఉంటే తెప్పించుకోండి. దాంతో పులుసు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇటువంటి జీడి మామిడి పండ్లతో పులుసు తయారు చేయబోతున్నాం అనమాట. అయితే జీడి మామిడి పండ్లతో వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అంటే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న, క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి, అలాగే శక్తిని పెంచడానికి, మంచి ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇటువంటి మంచి విటమిన్స్, మినరల్స్ అందించడానికి జీడి పండ్లలో ఎంత మంచి ఔషధ గుణాలు ఉంటాయి తెలుసా. చాలా మంచిది. అలాగే మన జుట్టుకు అలాగే చర్మానికి కూడా చాలా మంచిది. అంటే ఇందులో ఉండేటువంటి విటమిన్ సి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హెయిర్కి, స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. క్యాన్సర్ కణాలను తగ్గించడానికి జీడి పండ్లు చాలా బాగా సహాయం చేస్తూ ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. కానీ ఇది ఎక్కువగా దొరకదు అనే ఒక మాట తప్ప కొన్ని ఏరియాస్లో చాలా బాగా దొరుకుతుంది. అంటే కొంచెం సిటీ వైపుకు చూసుకుంటే కొంచెం తక్కువగా దొరుకుతూ ఉంటుంది. అందుకు ఈసారి మీరు ఎక్కడికైనా అటువైపు అంటే దొరికే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దీన్ని తెచ్చుకొని పెట్టుకుంటే మంచిది. మరి మొదలు పెట్టేద్దామా? అయితే మంచి శక్తినిచ్చి మన ఆరోగ్యానికి మేలు చేసి మన బోన్స్కి కూడా మంచి స్ట్రెంగ్త్ని ఇచ్చేటువంటి జీడి మామిడి పండ్లతో పులుసు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. పులుసు విధానం సాధారణంగా మీకు తెలిసిందే. ఏది ముందు వేయాలి, ఏది తర్వాత వేయాలి అనేది మాత్రం చూసుకుందాం. ఇక్కడ నూనె వేడయ్యేలోపు ఒకసారి మీకు జీడి పండ్లను ఎలా కట్ చేశానో చూపిస్తాను. ఇది జీడి పండ్లు. జీడి పండ్లు మీకు ఇలా కట్ చేశాక చిన్న చిన్న ముక్కల్లాగా, మామూలుగా చాలా మెత్తగా ఉంటాయండి ఇవి. చాలా మెత్తగా ఉంటాయి. అంటే మనకి మగ్గడానికి, ఉడకడానికో ఎక్కువ సమయం ఏం తీసుకోదు. ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక మిగతా పులుసు విధానం సాధారణంగా ఉండేదే, కాకపోతే కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు అంతే. నూనె కాస్త వేడైంది కాబట్టి ఇందులో కాస్త ఆవాలు, ఆ తర్వాత చాలా తక్కువ కొంచెం మెంతులు. ఎందుకంటే పులుసులో మెంతులు లేకపోతే అస్సలు బాగోదు. అంటే ఇలా మనకు పోపులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం వేడవుతూ ఉండగా ఇందులో ఎండుమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, కొంచెం ఎక్కువనే కారం ఉంటే బాగుంటుంది. మనం బెల్లం కూడా వేస్తాం తర్వాత. ఒకసారి కలిపేసుకుంటాం. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత పులుసులో మరో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఇంగువ. ఇంగువ కూడా ఒక 1 స్పూన్ దాకా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. ఇలా నూనె వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవడం నాకు ఇష్టము, అందుకని ముందే వేసేసుకుంటాను. కొంతమంది చివరిలో వేస్తారు, అలా అలవాటు ఉంటుంది. మా అమ్మ చివరిలో వేస్తూ ఉంటుంది, నేను ఇలా పోపులో వేస్తూ ఉంటాను. అదే ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి, అలా అన్నమాట. ఆ తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకుందాము. అంతకన్నా ముందు కాస్త పసుపు కూడా వేసేసుకుందాం. కొంచెం పసుపు, ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత
చింతపండు గుజ్జు వేసేసుకుందాం. ఇది ఒకసారి చింతపండు నానబెట్టాం కాబట్టి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని గుజ్జు వేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం కూడా మళ్ళీ నీళ్లు పోసుకుంటే ఇంకా మళ్ళీ గుజ్జు వస్తుంది కరెక్ట్గా. దాని సారం అంతా మనము ఉపయోగించాలి కాబట్టి 2 సార్లుగా మనం చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం. పులుసు కాబట్టి మనకు చక్కగా నీళ్ళలాగానే ఉండాలి కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇది ఒక్కసారి ఒక 2 మరుగులు వస్తే అప్పుడు మనం తర్వాతవన్నీ వేసేసుకోవచ్చు. పులుసులు ఎప్పుడూ కూడా అండి, ఎటువంటి పులుసు చేసుకున్నా కూడా అది చాలా రుచికరంగా ఉంటాయి కదండి. అంటే మన గుమ్మడికాయ పులుసు చేసుకున్నా, అన్ని ముక్కలు వేసి పులుసు తయారు చేసుకున్నా చాలా బాగుంటుంది. అయితే మరి ఈ జీడి మామిడి పండ్లతో పులుసు ఎలా ఉంటుందో ఈరోజు, అంటే నేను మొదటిసారి ఇది ప్రయత్నించడము, చాలా చాలా బాగుంటుందని విన్నాను. చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుందని విన్నాను. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా బాగా మేలు చేస్తుంది తెలుసా. అంటే హార్ట్కి సంబంధించి ఇబ్బందులు ఉన్న వాళ్లకు, హార్ట్ సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ జీడిపండు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇంత ప్రాసెస్ కాబట్టి అనుకుంటా జీడిపప్పు ధర కూడా చాలా ఎక్కువ. ఇది కాస్త మరిగింది కాబట్టి ఇందులో మనం కొంచెం బెల్లం కూడా వేసేసుకుందాం. అంటే ఏ పులుసు అయినా కూడా మనం చింతపండు వేసినప్పుడు ఒక చిరు బెల్లం వేసుకుంటే ఆ రుచి కొంచెం అడ్జస్ట్ అయ్యి మరీ పులుపుగా లేకుండా కాస్త చట్పట్ అంటాం కదా, ఆ టేస్ట్లో ఉంటుందన్నమాట. ఇది కాస్త మరిగింది కాబట్టి దీనికి సరిపడా కాస్త ఉప్పు వేసేసుకుందాం. చింతపండు మనం వేసినప్పుడు ఉప్పు కారాలు కరెక్ట్గా పడాలి, లేకపోతే రుచి అటు ఇటుగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త కారం, ఎండుమిరపకాయలు వేసుకున్నాము, అయినప్పటికీ కూడా మనం కొంచెం కారం వేసుకుందాం. పులుసులో చెప్పాను కదా ఇంతకుముందే కారము ఉప్పులు కరెక్ట్గా పడాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కాస్త సాంబార్ పొడి, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి చాలా కొంచెం వేశారండి, ఎక్కువ కూడా వేయట్లేదు. ఒకవేళ మీకు వద్దు అనుకొని నాకు సాంబార్ పొడి వద్దు అనుకుంటే వదిలేయచ్చు, కాకపోతే ఒక అదనపు రుచి ఇస్తుందన్న ఉద్దేశంతో వేసాను అంతే. సాంబార్ పొడి వేసుకున్నాము, కారము ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇది ఒక్క 2 మరుగులు వచ్చేసింది చూసారా. చాలా కంచు పాత్రలు కదా, చాలా త్వరగా అయిపోతుంది. సో ఇలా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి జీడి మామిడి పండ్లను ఏవైతే ఉన్నాయో కట్ చేసుకొని పెట్టుకున్నవి అవి ఇందులోకి వేసేసుకుందాం. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ చింతపండు క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకుందాం. నాకు తెలిసి సరిపోతాయి అనుకుంటున్నానండి ప్రస్తుతానికి. ఇది చక్కగా కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త వరిపిండి నీళ్ళల్లో వేసుకుంటే బెటరు. అంటే కొంచెం ఉండలు కట్టకుండా ఉంటుంది. చాలా కొంచెం అండి, 1 స్పూన్ మాత్రమే. ఎందుకంటే మనము ఆల్రెడీ ఇక్కడ చూస్తే కనుక మరుగుతోంది, ఎక్కువ కూడా అవసరం లేదు. కాకపోతే కొంచెం నీళ్ళు ఇట్లా వేసేసుకుంటే బాగుంటుంది. మనం వరిపిండి కూడా వేసేసాక మనకు ఒక 5 నిమిషాలు ఉడికిచ్చామంటే మనకు పులుసు తయారైపోయినట్టే. వాసన అయితే అద్భుతంగా వస్తుందండి. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. పులుసుకు అసలైన రూపం ఇచ్చేది, ఆకర్షణీయంగా ఉండేది అదే కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒకసారి కలిపేసుకుందాము. మనకు బౌల్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా ప్లేట్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో, ఇలా జీడిపళ్ళతో, చిట్టి జీడిపళ్ళు అనమాట. మనం వేసింది ఇవి కాదు, ఆ పెద్దవి, కాకపోతే చిట్టి వాటితో మనం అలంకరించుకున్నాం ప్లేట్ని. ముందుగా ఈ జీడి పండ్లను వేసేసుకున్న తర్వాత మనం పులుసు పైనుంచి వేసేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూస్తున్నాను. రుచి కూడా కాదండి, ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నాను నేను. మరి జీడి మామిడి పండ్ల పులుసు తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. జీడి మామిడి పండ్ల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్,
ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, చింతపండు 1 కప్పు, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 1/2 టేబుల్ స్పూన్, జీడి మామిడి పండు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు. జీడి మామిడి పండ్ల పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, కాస్త పసుపు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త బెల్లం, సరిపడా ఉప్పు, కొంచెం కారం, కాస్త సాంబార్ పొడి వేసి కలుపుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత జీడి మామిడి పండ్ల ముక్కలను వేసుకొని కొద్దిగా వరిపిండిలో నీళ్లు కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జీడి మామిడి పండ్ల పులుసు రెడీ.